నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇండస్ట్రీలో చిరంజీవి గారు అనంటే ఎంత మంచి పేరుందో, పెద్ద పేరు విషయం పక్కన పెడితే ఎంత మంచి పేరుందో మనందరికీ తెలిసింది. ఎప్పుడు కూడా ఒక్క మాట తూలనాడరు. అండ్ కోపంగా మాట్లాడడం ఇప్పటి వరకు మనం చూడలేదు. అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా సరే చాలా కూల్గా సమన్వయంతో అంటే చాలా సమన్వయం పాటిస్తూ చెప్తూ ఉంటారు. అలాంటి చిరంజీవి గారు నిన్న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు ఏం జరిగింది అసలు? బాగానే ఉన్నారా చిరంజీవి గారు? ఏమన్నా అయ్యిందా? అంతే కదా, ఏంటి అసలు ఎందుకు అలా మాట్లాడారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలే కదా, అందరూ అవాక్ అయ్యారు అంటారు చూడండి, అట్లా అయ్యారట మెగా ఫ్యాన్స్ కూడా. బేసికల్గా ఈ మధ్య ఆయన 2 ఆడియో ఫంక్షన్స్కి పిలిచారండి. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి, ఆడియో ఫంక్షన్ అంటే మనం అంటున్నాం కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచారు. 2 సినిమాలు 14వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి లైలా, ఇంకొకటి బ్రహ్మానందం. బ్రహ్మానందం గారితో చిరంజీవికి ఉండే అనుబంధం మన ఇప్పటిది కాదు, ఆయన చంటబ్బాయి సినిమా చేసినప్పటి నుంచి ఉంది. బ్రహ్మానందం గారిని సినిమాల్లోకి తీసుకొచ్చిందే చిరంజీవి గారు. బేసికల్గా ఆయన ఆ స్టోరీ ఏదైతే చెప్పడానికి ముందు తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ట్రోల్ అవుతున్న విషయాలు అనమాట. సుమ గారి గురించి మనకు తెలిసిందే కదా బేసికల్గా. సో సుమ గారు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా జోక్స్ వేస్తారు, స్పాంటేనియస్లీ ఎట్లా వాళ్ళని వాళ్ళ మూడ్లోకి తీసుకొస్తారు. వాళ్ళు ఏదైనా సీరియస్ మూడ్లో ఉన్న ఆడియో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక బిడియం అనేది ఉంటుంది. ఏం మాట్లాడాలి స్టేజ్ మీద, అవతల వాళ్ళు మన గురించి ఏం మాట్లాడతారు, మన గురించి ఏమైనా ఏ వీళ్ళు చూపిస్తారా, ఈ ప్రొడక్షన్ ఏంటి, వీళ్ళ పేర్లు ఏంటి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు, ఈ ఫంక్షన్ అండి, ఈయన ప్రొడ్యూసరు, ఈయన డైరెక్టరు, ఈయన కెమెరామెన్, వీళ్ళు హీరోయిన్స్, వీళ్ళు ఉన్నారు సార్, మీరు రావాలి అని పిలిచినప్పుడు వాళ్ళకి ఆ పేర్లు గుర్తుండాలి కదా. ఖచ్చితంగా మెంటల్గా గుర్తుండాలని. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసరు, బ్రహ్మానందం గారు, గౌతమ్ అయితే తెలుసు, కానీ మిగతా వాళ్ళందరూ అక్కడ మళ్ళీ అక్కడ ఈయనతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచి ఉన్నారు. దాంట్లో నాగశ్విన్ గారిని పిలిచారు, అనిల్ రావిపూడి గారిని పిలిచారు. వీళ్ళందరి గురించి కూడా ఈయన మాట్లాడాలి. ఇంతమందిని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని కూర్చున్నప్పుడు కొంచెం జోక్స్ చేయడం కామన్. సో దీంట్లో ఏమైంది అంటే తాత బరవళ్ళు దాని గురించి వేస్తున్న ఒక ఏవీస్ ఫొటోస్ అన్ని సుమా గారు షేర్ చేస్తూ ఒక్కొక్కరిని తన అభిప్రాయం అడుగుతూ వాళ్ళ గురించి నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ గురించి ఇవన్నీ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో చిరంజీవి గారి దగ్గరికి వచ్చి కొన్ని ఫోటోలు క్లిప్లు వేశారు. దాంట్లో ఫస్ట్ ఆయన తాతగారి ఫోటో వేశారనమాట. ఇంతవరకు ఎక్కడా చూడలేదండి, మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసాం కానీ మీ తాతగారిని చూడలేదు అంటే ఆయన కొంచెం భావోద్వేగానికి లోనయ్యి, ఆయనకి మెమరీస్ అన్ని ఇప్పుడు ఒక ఏజ్ 68-70 దగ్గర పడుతున్నప్పుడు జనరల్గా ఏ పర్సన్కైనా, జనరల్ నార్మల్ పర్సన్కి ఆ పాత రోజులు గుర్తుకు రావడం, అప్పట్లో మనం అలా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మేమండి ఐ బోర్న్ ఇన్ 80s. ఓకే, నేను ఇప్పుడు జరుగుతున్న ఈ టెక్నాలజీ, ఈ ఉరుకులు పరుగుల్లో అప్పుడు నా లైఫ్ ఎట్లుంటుందని మనం కూడా ఒక్కరోజు ఆలోచిస్తాం. ఇప్పటికీ మన అమ్మమ్మలు నానమ్మలు చెబుతూనే ఉంటారు, ఒరే అప్పట్లో నువ్వు ఎలా ఉండేవాడిరా, ఇప్పుడేంద్రా ఎట్లా అయిపోయావు, అప్పట్లో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఫుడ్ తినేవాడు, ఇప్పుడేమో పిజ్జాలు బర్గర్ అని. మెయిన్లీ అందరూ కూడా ఫోన్ గురించి మాట్లాడతారు. అప్పట్లో అందరూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు, అరుగుల పైన కూర్చునే వాళ్ళు, బయటకు వెళ్ళి రోడ్డు మీద క్రికెట్ ఆడుకునే వాళ్ళు, ఇవన్నీ దోస్ ఆర్ ద టైమ్స్. ఇప్పుడు మనం అంతా ఇన్స్టాగ్రామ్ లో ఆల్ ఫర్ ద 90s కిడ్స్, రిమెంబర్ ఫర్ 80s కిడ్స్ అని చెప్పేస్తుంటారు. అప్పుడు ఫోన్లు లేవు. ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే 80s టైంలో మనం ఆడుకునేవన్నీ కూడా 80s మెమరీస్ అని వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే లేవు, సమ్ క్యాండీస్ కావచ్చు. సో అలాంటివి ఏ మనిషికైనా గుర్తుండే విషయాలు. అలాంటిది వాళ్ళ తాతగారిని చూసినప్పుడు వాళ్ళ తాతగారికి ఉండే మెమరీస్, వాళ్ళ తాతగారితో స్పెండ్ చేసిన టైమ్స్, వాళ్ళ తాతగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉండేవాళ్ళు ఏంటి. అప్పట్లో ఒక్కొక్కరికి కరణాలు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి 2-3 భార్యలు ఉండేవాళ్ళు అని చెప్పి పాతకాలంలో మనకు అందరికి తెలిసిన విషయమే. ఆయన మాట్లాడుతూ జోక్లో వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ చెప్పేవాళ్ళంట, నీకెవరు బుద్ధులైనా వచ్చినా పర్లేదు కానీ మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి వాళ్ళ నాన్న. ఎందుకంటే ఆయనది యాక్చువల్గా స్వస్థలో నెల్లూరు, కానీ మొగల్తూరులో ఏదో ఒక గవర్నమెంట్ పోస్ట్లో రిటైర్ అయ్యారనమాట ఆయన. సో ఆ టైంలో ఆయన గురించి చెప్తూ ఈ మాట అన్నాడు, మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మమ్మ ఇలా చెప్పింది, ఎవరు బుద్ధులైనా రాకూడదు కానీ రావచ్చు కానీ ఈయన బుద్ధులు మాత్రం నీకు వద్దురా బాబు అని జోక్గా నవ్వుతూ చెప్పాడు. సుమ గారు ఎందుకండి ఏమైందండి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తే అందరు నన్ను తిడతారేమో, ఆయన పెద్ద రసికుడు, ఆయనకి 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఎప్పుడు 2 ఉండేవాళ్ళు, 3వ ఆమె కూడా ఉండేది. ఆమె ఏంటంటే ఆమెకి ఏదైనా దిగులుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఓదార్చేవాడు.
సో వీఆర్ లైక్ ఏ బిగ్ ఫ్యామిలీ అని కొంచెం కొనసాగింపు చేసుకుంటూ ఏదో జోక్గా మాట్లాడేశాడు. ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారి అవార్డు ఏదో వచ్చినప్పుడు, ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు, 100 years బర్త్డే ఫంక్షన్ ఏదో జరిగినప్పుడు చిరంజీవి గారు స్టేజ్ పైకి వెళ్ళి అల్లు రామలింగయ్య గారు సురేఖమ్మని ఎచ్చి ఎలా పెళ్లి చేశారు చిరంజీవి గారికి అని ఒక 1 hour స్టోరీ చెప్పాడు. అప్పుడు కూడా చాలా కామెడీగా దట్ ఈస్ ద ఫస్ట్ టైం చిరంజీవి గారు ఓపెన్ గా మాట్లాడడం. ఆయనలో ఇలాంటి చమకులు ఉన్నాయి, ఆయన ఇంత ఓపెన్ గా మాట్లాడతారా, ఇంత జోవియల్ గా ఉంటారా, బికాజ్ ఒక ఏజ్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఈరోజు పడుకుంటే రేపు పొద్దున ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు కూడా మనలో ఉండే ఆ కామెడీ, ఆ హ్యూమర్ని తీయకపోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందని మనకు తెలుస్తుంది కదా. దట్టు తన జీవితంలో జరిగినాడు బయట చెప్పుకుంటున్నాడు, తప్పే ఉంది. దానికి నెటిజన్స్ అందరూ అలాంటి మాటలు మాట్లాడతారా, కొంచెం పెద్దరికంగా వ్యవహరించాలి కదా, నీ ఏజ్ ఏంటి, నీ పెద్దరికం ఏంటి అంటే, వాట్ రాంగ్ హీ డెడ్, హీ సెడ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన తాత గురించి ఆయన చెప్పుకున్నాడు. సరే, ఆ విషయం ఓకే, బట్ బ్రహ్మానందం గారి గురించి కూడా అంతే జోవియల్ గా మాట్లాడారు. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు అనమాట సుమ గారు. అదాని అవునా అంటే నవ్వుతూ సాగిపోయింది, అక్కడ అయిపోయింది. బికాస్ ఆయన ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాడు, అది ఆయన మనస్తత్వానికి అది తప్పు అనిపించలేదు. రెండో విషయం, ఫోటోలు కొన్ని వేస్తుంటే క్లింకారా గారి తాతగారిని చూపించండి అంటే చిరంజీవి గారు మొత్తం సుష్మిత పిల్లల్ని, శ్రీజ పిల్లల్ని, రామ్ చరణ్ గారి పిల్లల్ని, తన 3 పిల్లల మనవరాల్ని, అందరు మనవరాళ్ళు, అందరు ఆడవాళ్ళే, అందరి మధ్యలో ఆయన కూర్చున్నప్పుడు చూసారా అమ్మ ఫోటో ఎలా ఉందో, మొత్తం ఇంట్లో అంతా మనవరాలతో ఆడుకుంటున్నట్టు ఉండదు, లేడీస్ హాస్టల్కి వార్డెన్ లాగా ఉంటుంది. నేను ఇంట్లో మా అమ్మ, సురేఖమ్మ, శ్రీజ 2 కూతుర్లు, సుష్మిత 2 కూతుర్లు, ఉపాసన కూతురు, అందరూ ఆడవాళ్ళే ఉంటారు, మేము 3 మగవాళ్ళు ఉంటాం ఇంట్లో. ఎందుకంటే శ్రీజ ముగ్గురు, అమ్మా సుష్మిత హస్బెండ్, రామ్ చరణ్ దగ్గరే ఉంటారా వాళ్ళు వచ్చినప్పుడు, జనరల్ గా ఇప్పుడు పండగలకి వచ్చినప్పుడు అట్లే ఉంటారు కదా. శ్రీజ గారికి లేరు కాబట్టి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, సుష్మిత గారు హస్బెండ్, 3 మగాళ్ళమే, మిగతాలంతా ఆడసంతే. మా ఇంట్లో మా ఉపాసన అంటే మా సురేఖ గారు పనిచేస్తున్న ఆవకాయ బిజినెస్ అమ్మమ్మ కిచెన్ ఏదో పెట్టించింది కదా, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆడోళ్ళే ఉంటారమ్మ. నా డ్రైవర్ ఎప్పుడో బయట ఉంటాడు, ఇంతమందికి నేను హాస్టల్ వార్డెన్ లాగా ఉంటున్నాను, నా కొడుకు ఇప్పటికీ చెప్పుకుంటున్నాను, ఒక మనవన్ని ఎవరా మన లెగసీ కరెంట్ అవుతుంది, వారసత్వం వస్తుంది, నా కొడుకుగా నువ్వు ఎట్లాగో లెగసీని నీకు కూడా కొడుకుంటాడు కదా అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడుతున్న తరుణంలో అందరు నవ్వుకున్నారు. దీనికి కూడా ట్రోలింగ్ జరిగాయి. ఇంకన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, బ్రహ్మానందం గారు తన జీవితంలోకి ఎలా వచ్చారని అందరికీ బ్రహ్మానందం గారు చాలా స్టేజ్ల మీద చెప్పారు, మనం చెప్పుకోవాల్సిన పని కాదు. దాంట్లో కామెడీ టైమింగ్లో ఒక మాట దొర్లింది, అది వినపన్నట్టుగా ఒక అబ్యూజివ్ వర్డ్ విచ్ దే యూజ్. మనం ఎరుపు అంటాం, రెడ్, ఆ కలర్ని జనరల్గా ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నప్పుడు, ఒరే నువ్వు వాళ్ళ ముందు ఇట్లా అయిపోయావరా, వాడిని చూడరా నిన్నెంత ఎట్లా చేసేసాడో, వి షుడ్ నాట్ యూజ్ ఇన్ ద మెంట్ ఆఫ్ మీడియా, అలా మాట్లాడుకున్నప్పుడు అలా అంటాం కదా. అలాంటప్పుడు బ్రహ్మానందం గారు ఫేస్ వేసి అదుర్సు సినిమాలో ఆయన మీమ్స్ని ఇలా తిప్పి వేస్తుంటాం కదా, అలా ఆయన ఫేసును చూసి ఆనందపడే రోజుల్లో ఉన్నాం మనము. మనకి ఎప్పుడైనా బాధ కలిగించినప్పుడు అలాంటి ఫేసును చూస్తే మనకు పళ్ళు నవ్వు వస్తుంది, వాటికి కూడా ఆయన ఆనందాన్ని జోడిస్తున్నారు అని చెప్పే ఉద్దేశంలో ఒక మాట దొర్లిందండి, నిజంగానే దొర్లింది. అది ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఉద్దేశపూర్వకంగా బూతులు మాట్లాడాలి, ఒక స్టేజ్ మీద బూతులు మాట్లాడే పర్సన్ అనుకుంటే ఇంత స్టేజ్కి రారు. కానీ దాన్ని కూడా నెటిజన్స్ ట్రోల్స్ చేసి చిరంజీవి గారి ఏజ్ గురించి, పెద్దరికం గారి గురించి మాట్లాడడం, మనం బయట ఉన్నప్పుడు అది ఎవరైనా మాట్లాడకూడదు, తెలియకుండా దొరికినప్పుడు వాళ్ళకి కూడా తెలియదు కదా. నేను దాన్ని రైట్ రాంగ్ గా నేను అనట్లేదు, కానీ మనం నిజంగానే ఆ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, మనం ఉన్న పొజిషన్ వల్ల కావచ్చు, ఇప్పుడు మీరు నేను ఒక మాట అనేసాను అనుకోండి, ఎవరేం పట్టించుకోరు, కరెక్టేలేండి. కానీ ఒక హోదాలో ఉన్న వ్యక్తి గబుక్కున ఒక మాట అన్నారంటే మాత్రం ఇంత ఆదరించే చిరంజీవి గారిని ఫోన్లే పొరపాటును దొల్లుంటుందిలే అని అనుకోకూడదా? ఆయన రైట్ ఆర్ రాంగ్ అవసరం లేదు, ఆయన తప్పు చేసాడో పక్కన పెడితే, బికాజ్ ఆయన ఏజ్కి, ఆయన పెద్దరికం, ఆయన ఈ స్టేజ్కి రావడానికి ఇంత స్టేజ్ చిరంజీవి గారిని పిలిచారు అంటే ఆయనకు ఆ అర్హత ఉందనే కదా పిలిచారు. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం బాధాకరంగా ఉంటాయి, బట్ అన్ని కామెడీ వేలోనే పోయిందండి. సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఎల్లుండి రిలీజ్ అవుతుంది బ్రహ్మానందం. థ్యాంక్ యూ సో మచ్.